శాలిని. సో ఇప్పటిదాకా సో ఇప్పటిదాకా బన్నీవాస్ గారు మొత్తం ఇండస్ట్రీ ఏంటి ఇన్సైట్స్ అనేది మొత్తం చాలా డీప్గా చెప్పుకుంటూ వచ్చారు కదా. యా, సో ఇప్పుడు ఈ ఆయన చెప్పిన ఇన్సైట్స్ ప్రకారం మీకు వచ్చిన క్లారిటీ ఏంటి సినిమా మీద? ఆయన చెప్పిన దాని ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే, ఎలా చిన్న సినిమాలు ఆడటం అనేది ఈ టైంలో ఎంత టఫ్ ఉందో, సబ్జెక్ట్స్ అంత ఇంట్రెస్టింగ్గా పిక్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అండ్ ఆఫ్ కోర్స్ యాక్టర్స్ పైన కూడా ఉంది. వీ కాంట్ జస్ట్ హోప్ ఏదో చేసేసి వర్కౌట్ అయిపోవాలి, గాల్లో మేడలు కట్టేసుకోవడం కాకుండా రియాలిటీకి ఎంత దగ్గరగా ఉండి క్యాషింగ్ ఇన్ ఆన్ ద కరెంట్ ట్రెండ్స్ అనుకోండి, లేకపోతే కరెంట్ ట్రెండ్స్కి అగేన్స్ట్గా ఏదైనా జస్ట్ ఒక థాట్ ప్రొవోకింగ్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ ది రెగ్యులర్ స్టఫ్, అలాంటివి ఏవైనా చిన్న డైరెక్టర్స్, చిన్న ఫిల్మ్ చేసే డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ అటెంప్ట్ చేసినప్పుడు ఎంత కేర్ఫుల్గా ఉంటే అంత మంచిది. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే మా అందరి గోల్ ఏంటంటే ఒక్క ఫిలిం కాదు కదండి, దీని తర్వాత కంటిన్యూ చేయాలనుకుంటాం. వి ఆల్ టేక్ స్మాల్ స్టెప్స్, సో దిస్ ఈస్ వన్ స్మాల్ స్టెప్ దట్ వీ హ్యావ్ టేకెన్. సో ఐఎమ్ స్టార్టింగ్ స్మాల్, లెట్స్ సీ. సో